నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించారు తమిళిసై. కొత్త ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. నిర్బంధపు పాలన నుంచి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజాపాలన మొదలైందని, బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలకులం కాదు, ప్రజా సేవకులం అని చెప్పారని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం పాలన మొదలు పెట్టిందని చెప్పారు గవర్నర్. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రేవంత్ సర్కార్ రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు గవర్నర్ తమిళిసై. కొత్త కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో 2 ప్రారంభించిందని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజవారగశ్రీ 10 లక్షల పెంపు పథకం ప్రారంభించామని అన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు. అందరికీ నమస్కారం. I wish to begin my speech at this historic session. As Prajakavi, Padma Vibhushan, late Shri Kaloji Narayana Rao Garu wished, 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొకటి, కోరికొకటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతానా. My hearty congratulations and best wishes to the Honorable Chairman, Telangana State Legislative Council, and Honorable Speaker, State Legislative Assembly, and the Honorable members of the Legislative Council and Assembly. My congratulations also go to the Legislative Assembly members who won the recently concluded elections with the people's affection, Telangana's journey. People are experiencing the change already. I am happy to inform you that the fruits of change will reach the people in full measure in the new year. The people's verdict unequivocally stated that it would not tolerate any repression. This verdict became a cornerstone for civil rights and democratic rule. Supreme sacrifices of the youth and the relentless struggle of students, my government is on the firm view that elected governments should govern keeping in view the sacrifices made by people, and at the time of elections we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We made it clear that there would not be any repression or dictatorial tendencies in the governance. We have declared ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైరవ్ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు. జైపూర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు హాజరయ్యారు. ఇటీవలే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంగవీర్ నుంచి భజన్ లాల్ శర్మ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సీఎం సీటు ఆశించిన మాజీ సీఎం వసుంధరా రాజే స్వయంగా భజన్ లాల్ శర్మ పేరును ప్రతిపాదించడం మరో ట్విస్ట్. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం, భజన్ లాల్ శర్మపై బీజేపీ అధిష్టానానికి ఉన్న నమ్మకం, పార్టీ పట్ల ఆయనకున్న విధేయత వల్లే సీఎం పదవి వర్ణించింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ ను పడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన వారం రోజుల తర్వాత రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది. मैं माननीय राज्यपाल महोदय से आग्रह करती हूं कि कृपया शपथ ग्रहण समारोह शुरू करने की अनुमति प्रदान करें. महोदय, मनोनीत मुख्यमंत्री श्री भजन लाल शर्मा अपने पद तथा गोपनीयता की शपथ ग्रहण करने के लिए यहाँ उपस्थित हैं. महोदय, कृपया अब आप मनोनीत मुख्यमंत्री जी को पद एवं गोपनीयता की शपथ ग्रहण करावें.
मनोनीत माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी से अनुरोध है कि शपथ ग्रहण करने हेतु पधारें। मैं भजनलाल शर्मा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं राजस्थान राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भजनलाल शर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय राजस्थान राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में मैं अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना महोदय लेती हूँ कि जो विषय राजस्थान राज्य के उप मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी प्रकार చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ డిసెంబర్ 15న శుక్రవారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తుంటి ఎముక విరగడంతో గత వారం రోజుల కేసీఆర్ యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. కోలుకోవడంతో ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ను చూసేందుకు హాస్పిటల్ దగ్గరకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచు డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా బంజారా హిల్స్, నందినగర్లో తన ఇంట్లో ఆయన ఉండనున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు టైం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవును కేంద్ర మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. స్మృతి ఇరానీ మాటలు నిరుత్సాహానికి గురిచేశాయని, మహిళ ఉండి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. అంతకుముందు స్మృతి ఇరానీ మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సమయంలో వేతనం కూడిన సెలవు ప్రతిపాదనకు వ్యతిరేకించారు. ఋతుస్రావణం అనేది వైఫల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఒక భాగమని, అంతకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వనక్కర్లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారిందని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి యువనిధి పథకాన్ని ప్రారంభించనుంది. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి అందించడమే ఈ పథక లక్ష్యం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీల్లో ఇదొక స్కీమ్. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రతి నెల 1500 నుంచి 3000 రూపాయలు ఇస్తారని, అర్హులైన నిరుద్యోగులకు సేవా సింధు వెబ్సైట్లో డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల వరకు జాబ్ లేని వారు అప్లై చేసుకోవడానికి ఈ పథకాన్ని అర్హులు. డిగ్రీ, డిప్లొమా పాస్ హోల్డర్ ఈ పథకం వర్తిస్తోంది. డిగ్రీ చేసిన నిరుద్యోగులకు ఈ పథకం కింద నెలకు 3000 రూపాయలు, డిప్లొమా చేసిన వారికి 1500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. గరిష్టంగా 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసే వరకు ఈ డబ్బు లబ్ధిదారులోని అకౌంట్లో నేరుగా బదిలీ అవుతుంది. కర్ణాటకలో ఉన్నట్లుగా ఓటర్ గుర్తింపు కార్డ్, పాస్పోర్ట్, అప్లికెంట్ ఆధార్ కార్డ్, 10th క్లాస్ మెమో, సర్టిఫికేట్ ఇంటర్ మెమో, సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ మెమో, సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికేట్ మెమో, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, దరఖాస్తు చేసిన మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ధృవీకరణ పత్రం అందజేయాలి. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలను కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్లు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఏలిన కీలకమైన డిపార్ట్మెంట్లను కూడా ఐఏఎస్ అధికారులకు అప్పగించేందుకు నిర్ణయించింది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె వరుణ్ రెడ్డి ట్రాన్స్కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సందీప్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన 2014లో ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారెఫ్ అలీ ఫారూక్కి ప్రభుత్వం నియమించింది. ఎన్పీడీసీఎల్ సీఎండీగా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ వరుణ్ రెడ్డిని నియమించింది. డైరెక్టర్ ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన కృష్ణ భాస్కర్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగాను ఆమ్రపాలికి అదనపు బాధ్యత కేటాయించింది. అయం మోక్షా పరమేష్టి స్వర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తో అస్య దివౌత్రం యస్యైదం విదుషాగ్నిహోత్రం జిహ్వతే సర్వే దేవతాస్తాః సర్వా వేద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దిమే దిమే నమస్కుర్యాత్తు శ్రీలంకేర్తయే దేవతా దేవ దేవతా త్యానందరాజాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహద్భవతి ధర్మస్య సర్వస్య సిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి
सर्वज्ञेव सनिधो वर्तमान इत्यभिनितमो भवति शतमिति शतन्दीर्घमायुर्वर्धयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतैश्वर्यम् తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలాగ్ వారాదే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి సంబంధిత అంశాలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థానికి చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించవలసిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ న్యాయవాదులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్లో నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఉందని కూడా సీఎంకు గుర్తు చేశారు. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1 నెల రోజుల ముందుగానే పరీక్ష నిర్వహించవలసిన ప్రభుత్వం నిర్ణయించింది. మార్చిలోనే పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఏపీలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 31 లోపే రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు థియరీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే మార్చి 18వ తేదీ నుంచి 10th పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డివియేషన్లో మార్పులు ఏమైనా ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అన్ని చేశాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము. సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం. ఇదంతా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు 6 లక్షల నిర్ణయం మార్చి నెలలో. ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి
కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఏమైనా వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ అవి ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది. కాబట్టి ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇది చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా రెండవ విషయంకి వస్తే రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యా బోధన లేదు విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి మా పార్టీకి. అయ్యా మీరు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతమంది? 39 లక్షల. 39 లక్షలు ప్రైవేట్ చదువుతున్న విద్యార్థికి ఇది విశ్వాసంతో ముందుకు సాగుతూ విభిన్న రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇటీవలే వివిధ క్రీడాశాలలో పోటీలు నిర్వహించగా బహుమతులు, ప్రశంస పత్రాలు ప్రధానోత్సవంగా అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని చెప్పారు. అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మరొకసారి దివ్యాంగుల శుభాకాంక్షలు తెలియజేస్తూ నా దీవెనలు అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మరియు దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఇది కొత్త జిల్లాలలో ఏర్పాటైనటువంటి వ్యవస్థను అనుసరించి అన్నీ కూడా మనము వెంటనే వీటిని సాల్వ్ చేసుకునేటటువంటి ప్రతి అడుగు డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించారు. అండ్ టుడే ఇస్ ద కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ బాగా ప్రిపేర్ చేశారు. డాన్సెస్ బాగా ప్రిపేర్ చేశారు. డాన్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కూడా తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 or 3 days బ్యాక్ ఇనాగరల్ ప్రోగ్రామ్ కూడా డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించారు. అండ్ టుడే ఇస్ ద కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిసబిలిటీ డే సెలబ్రేషన్స్. సో ఇట్ ఈస్ అంటే యాన్యువల్గా మనం ప్రతి సంవత్సరం డిపార్ట్మెంట్ తరఫున ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే బికాస్ వీ వాంట్ టు గ్యాదర్ టుగెదర్, వీ వాంట్ టు మోటివేట్ ద చిల్డ్రన్, వీ వాంట్ టు మోటివేట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, ఆల్ ఫెసిలిటేటర్స్, ఇన్స్ట్రక్టర్స్, ప్రిన్సిపల్స్ అందరికీ గ్యాదర్ చేయడం, మనం కొంచెం డిస్కషన్ చేయడం, ఇంకా వెల్ఫేర్ గురించి కొంచెం ప్రోగ్రెసివ్ మెజర్స్ కూడా తీసుకోవడం, అవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ most importantly, అందరు participants and children and students laki hearty congratulations for preparing so well, and I wish all the participants and all the winners of the prizes all the best. Thank you. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కేంద్రంలోని అబ్దుల్ మియాస్ మీ సేవా సెంటర్లో ప్రధానమంత్రి వాణి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఎక్స్పెక్ట్ ఇన్ఫోటెక్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సురభ్ సింగ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు వేగవంతమైన అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలను అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో పీఎం వాణి పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.
పీఎం వాణి పథకం ద్వారా వైఫై హాట్స్పాట్ తక్కువ ధరకు వేగంగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలను అతి తక్కువ ధరలతో పెంపొందించవచ్చని చెప్పారు. यूपी में देखा तेलंगाना में कुछ जगह ऐसी हैं कि जहाँ पे अभी तक हर सिम के नेटवर्क प्रॉपर नहीं आते, कहीं पे जियो की दिक्कत है, कहीं पे दिक्कत आपकी एयरटेल, कहीं पे दिक्कत आपकी वोडाफोन की है। तो इस मशीन के साथ आप ऐसे बहुत ही सस्ते दाम में आप रिचार्ज कर, बहुत ही सस्ते दाम में सेवाएं दी जाए इंटरनेट की। और सबसे ज्यादा अगर देखा जाए तो दिक्कत कहाँ पे आती है इंटरनेट की, गाँव के एरिया में आती है, रूरल एरिया में आती है। अभी मैं उड़ीसा गया हुआ था, గవర్నర్ స్పీచ్ పై రియాక్ట్ అయ్యారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రభుత్వం పాలసీల గురించి గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ లేదని అన్నారు. గవర్నర్తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని అన్నారు. ధాన్యం కొనుగోలుపై గవర్నర్ స్పీచ్లో స్పష్టత లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లే ఉందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కడియం మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకే గవర్నర్ ప్రసంగం పెట్టారని ఫైర్ అయ్యారు కడియం శ్రీహరి. జాతీయ స్థాయిలో తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుందని గతంలో చెప్పారు. ఇప్పుడు గవర్నర్ ఈ అంశాన్ని అన్నింటినీ మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం గవర్నర్ పదవిని ఆహ్వానించినట్లే అవుతుందని అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటించి తర్వాత అన్ని అంశాలపై మాట్లాడతామని కడియం స్పష్టం చేశారు. కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. ప్రధానమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం. పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.